ఒకే పప్పు తిని తిని బోర్ ఎత్తిపోతాం కదా, అలాంటప్పుడు కొత్త రకంగా పప్పు. ఇందులో చింతపండు ఉండదు, ఏమీ ఉండదండి. ఇది పాలకూర పెసరపప్పు. ఇలా చేసుకోవాలి. చాలా వేగం అయిపోతుంది, చాలా హెల్దీ కూడానండి. వారం వజ్రం అన్నిటిలోకి పనికొస్తుంది. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. నేను మీ విజయ. ఈరోజు పెసరపప్పు పాలకూర పప్పు చెప్తాను మీకు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. 2 నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. హెల్దీగా ఉన్న పాలకూర పప్పు, అది కూడా పెసరపప్పు చేసుకోవచ్చండి. చూడండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. పెసరపప్పు నేను కొంచెం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను, అది వేసాను. అలాగే అందులోని తరిగిన పాలకూర, ఇది ఒక కట్టండి. చాలా వేగం అయిపోతుంది, దీనికేం పెద్ద సామాన్లు కూడా పట్టవు, కానీ అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. మూత పెట్టుకొని 3 సీటీల వరకు ఉడికించాలండి. ఇది 3 సీటీలు అయిపోయండి. ఇప్పి చూస్తాను. ఇదిగో చూడండి, ఎంత మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు దీనికి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక ఉప్పు వేయలేదు నేను, ఇప్పుడు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి తెలుస్తుంది ఇప్పుడు ఉప్పు ఎంత కావాలో. ఇప్పుడు గ్యాస్ మీద ముగ్గురు పెట్టుకున్నానండి. అందులో కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఎక్కువ ఎక్కలేదు, కొంచెం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇవి పోపు వేయాలి. చూడండి, పోపు అయిపోయింది. ఇప్పుడు ఇందులోని పప్పు వేసుకుంటున్నాను. ఇది మీరు ఇలా గట్టిగా కూడా ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ వేసుకొని పలుచగా చేసుకోవచ్చు. రోటీలోకి వాటిలోకి అయితే ఇలా ముద్దగా ఉంచుకోవచ్చండి. కొంచెం వాటర్ వేస్తున్నాను, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అంతేనండి. పప్పు తయారైపోయింది. చూసారా ఎంత వేగం అయిపోయిందో. ఇది చాలా బాగుంటుంది. ఇది వారంలోకి వజ్రంలోకి మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కదా, ఉల్లిపాయలు అవి తినము. అలాంటప్పుడు ఇలాంటి పప్పు చేసుకోవచ్చు. మామూలుగా కూడా చేసుకోవచ్చు, ఇందులో చింతపండు ఏం అక్కర్లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేగం కూడా అయిపోతుంది ఇది. ఇగో చూడండి, చూడండి పప్పు రెడీ అయిపోయింది. సరే, చూడడానికి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉన్న పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు అవి ఏం అక్కర్లేదు. వెల్లుల్లిపాయలు వేసాను. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చు. కానీ చాలా వేగం అయిపోతుంది. రోటీతోని, రైస్తోని చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియోకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.